సర్వశక్తిమంతుడైన దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఇలా మరి ఒకసారి మా ముందుకు వచ్చి కొన్ని విషయాలు చర్చించుకోవడం నిజంగా దేవుడిచ్చిన ఉచితమైన కృప. సంఘంలో గలిబిలి రేపుతున్న ఈ పరిశుద్ధాత్మ వరాల గురించి స్పష్టమైన ఒక అవగాహనకు రావడం చాలా ముఖ్యం. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానం చొప్పుననే మనం వాక్యాన్ని విశ్లేషించి లేఖనంలో బయలుపరిచిన సత్యాన్ని తెలుసుకొని దేవునికి ఇంకా దగ్గర అయ్యి అసత్యాన్ని సత్యం నుంచి వేరు చేద్దాం. కాబట్టి ఒక పారదర్శకంగా ఎలాంటి పక్షపాతం లేకుండా లేఖనాన్ని మాత్రమే మనం ఆధారంగా చేసుకొని ప్రామాణికంగా తీసుకొని మనం ఈరోజు అధ్యయనం చేసుకుందాం. ముఖ్యంగా మొదటి పాయింట్ ఏంటంటే, భాషల వరాన్ని ఇవ్వడాన్ని వెనుక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? దీన్ని మనం ప్రశ్నగా తీసుకుంటే దీనికి జవాబు పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. బాబేలు గోపురాన్ని నిర్మించే సమయంలో దేవుడు భాషలను తారుమారు చేసి ఆ భాషలను విభాగించాడు. అదే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే పెంతెకోస్తు దినాన అనేక భాషలు ఒక మనిషిలో వచ్చి చేరాయి. ఒక మనిషి పర్షియా భాషలో, రోమన్ భాషలో, భారతదేశ భాషలు మాట్లాడడం ప్రారంభించాడు. బైబిల్లో ఎక్కడైనా భాష అనే పదం ఉంటే దానికి మూల భాష అయిన గ్రీకులో కేవలం ఒకే ఒక పదం మనకు కనిపిస్తుంది. దాన్నే గ్లొస్సా అంటారు. ఈ పదం దేవదూతల భాష అని వాడబడిన గ్లొస్సానే ఉంది, మనుషుల భాష అయిన గ్లొస్సానే ఉంది, నానావిధ భాష అయిన గ్లొస్సానే ఉంది. సో భాషలకు సంబంధించిన విషయం చర్చించుకున్నప్పుడు అక్కడ రచయితలు కేవలం గ్లొస్సా అనే పదాన్ని మాత్రమే ఉపయోగించాడు. ఈ గ్లొస్సా అనే పదం అంటే ఈ భూమి మీద ఎగ్జిస్టింగ్లో ఉండి మనుషుల చేత పలకబడుతున్నటువంటి లిపి కలిగిన భాష. దీనికి అర్థం పర్థం లేని భాషలతో ఈ గ్లొస్సా అనే పదానికి సంబంధం లేదు. కాబట్టి అది దేవదూతల భాష అయినా మనుషుల భాష అయినా ఏ భాష అయినా గ్లొస్సాని ఎందుకు వాడారంటే, నిజంగా బైబిల్లో దేవదూతలకు ప్రత్యేకమైన భాష ఉంటే దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడారు. మనుషులకు అర్థం కాని భాషలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒకే అంశం అన్ని సందర్భాల్లో ప్రస్తావించబడుతుంది, కానీ రకరకాల అంశాలు ఆయా సందర్భాల్లో ప్రస్తావించబడటం లేదు. నేను భాషల గురించి మాట్లాడుతున్నా. సో ఇది దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం. ఆ తర్వాత అవిశ్వాసులైన ఇశ్రాయేలీలకు ఈ భాషల వరం అనేది ఒక సూచనగా పనిచేసిందని పౌలు తన పత్రికలో, అంటే మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 21 నుంచి 22 వచనాల్లో స్పష్టంగా చెప్తున్నాడు. అదేవిధంగా లూకా అపోస్తుల కార్యంలో కూడా ఇది అన్య అవిశ్వాసులకు సూచనగా ఇవ్వబడింది అని రాశాడు. ఆ తర్వాత మార్కు సువార్తలో యేసుక్రీస్తు రాయబారులకు యేసు ప్రభు బోధిస్తూ సువార్తను ధృవీకరించడానికి వీరు అన్య భాషలు మాట్లాడతారు, అంటే వేరే భాషలు మీరు మాట్లాడతారని యేసు ప్రభు సూచనగా ఇచ్చారు. రెండో ఉద్దేశం, తోటి విశ్వాసులకు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి సంఘానికి ఈ భాషల వరం అనేది ఇవ్వబడిందని పౌలు 1వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో మనకు చెప్తున్నాడు. క్రీస్తు శరీరంలో ఆత్మ సంబంధమైన ప్రతి వరం ఇతరుల క్షేమాభివృద్ధి కోసమే ఉపయోగపడాలి తప్ప సొంత క్షేమాభివృద్ధి కొరకు అది ఉపయోగించకూడదు అనేది పౌలు యొక్క ఉద్దేశమే. కాకుండా సంఘంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమను కనుపరుచుకోవడం అన్ని వేళలా ప్రధానమైన విషయం. నీవు ఇతరుల క్షేమాభివృద్ధి నిమిత్తం ఏ వరాన్నైనా ఉపయోగించకపోతే ఆ వరం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు ఏమంటాడంటే, నేను మనుషుల భాషలో మాట్లాడినా దేవదూతల భాషలో మాట్లాడినా నేను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచు గనగనలాడు తాళమునై ఉన్నానంటాడు. సో ఇతరుల క్షేమాభివృద్ధి నేను కోరుకోకపోతే
సంఘంలో నా వరం ద్వారా సంఘానికి ఎలాంటి ఉపయోగం లేదని పౌలు ప్రస్తావిస్తున్నారు. స్వప్రయోజనాన్ని విచారించదు. ఎవడును తన స్వప్రయోజనం కొరకు కాక ఇతరుల మేలు కొరకే చూసుకోవాలని పౌలు యొక్క ఉద్దేశం. చాలామంది ఏమంటారంటే, మరి మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది కదండి అని అంటారు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకును, కానీ ప్రవచించువాడు సంఘ క్షేమాభివృద్ధి కలగజేయను అని పౌలు అంటున్నాడు. అంటే భాషలో మాట్లాడితే తనకు క్షేమాభివృద్ధి కలుగుతుందని పౌలు చెప్పాడా? నిజంగా దీని వెనుక ఇదే అర్థం ఉందా? ఒకసారి గమనించండి. సొంత క్షేమాభివృద్ధి కోసమే భాషల వరాన్ని అపేక్షించండి అని పౌలు ఎక్కడా కోరటం లేదు. ఒకవేళ ఇదే విషయాన్ని పౌలు చెప్తే, నేను ఇంతకుముందు ప్రస్తావించిన ఈ సంఘ క్షేమాభివృద్ధి అనే విషయం ఏదైతే ఉందో, ఈ 13వ అధ్యాయంలో ప్రేమ గురించిన వివరణ ఏదైతే ఉందో, ఆ అంశం అనేది ఈ అంశంతో పోలిస్తే బలహీనమైపోయేది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాషలలో ఒక ప్రవచనం మాట్లాడితే అది అందరికీ అర్థమవుతుంది కాబట్టి అందరూ దాని ద్వారా క్షేమాభివృద్ధి పొందుతారు. కానీ ఎవరికి అర్థం కాని భాషలో ఒక్కడే ఆ వరాన్ని ఉపయోగించుకుంటే, ఒకడే ఆ భాషను మాట్లాడితే ఎవరికి ఆ భాష అర్థం కాదు కాబట్టి, చెప్పబడిన విషయం ఏంటో తెలియదు కాబట్టి దాని ద్వారా తనకే క్షేమాభివృద్ధి కలుగుతుంది తప్ప ఇతరులకు క్షేమాభివృద్ధి కలగదు. సో ఇక్కడ పౌలు తన క్షేమాభివృద్ధి కొరకు కాకుండా ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మన వరాన్ని ఉపయోగించుకోవాలి. సో నువ్వు ఏది చేసినా, భాషలు మాట్లాడినా, ప్రవచించినా నీ క్షేమాభివృద్ధి కొరకు కాక సంఘ క్షేమాభివృద్ధి కొరకు దాన్ని ఉపయోగించాలని పౌలు సంఘానికి బోధిస్తున్నాడు. చాలామంది ఆ రోజుల్లో ఆధ్యాత్మిక శ్రేష్ఠులుగా కనబడాలని, తన పాపేచ్ఛను నెరవేర్చుకోవడానికి కలుషితమైన స్వార్థపూరితమైన ఉద్దేశంతో భాషల వరాన్ని కొరింథీలో వాళ్ళు ఉపయోగించుకున్నారు. సో అవే ఉద్దేశాలు ఈరోజు సంఘంలో ఉండడం ద్వారా ఇతరుల క్షేమాభివృద్ధి కష్టమైపోతుంది. దేవుడు భాషల వరం ఇవ్వడాని వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏంటంటే, బాబేలు గోపురం దగ్గర ఒక భాష అనేక భాషలుగా విభాగింపబడి ఎలాగైతే తారుమారు చేయబడిందో, పెంతెకోస్తు దినాన అనేక భాషలు ఒక మనిషిలో చేరి దేవుని యొక్క రక్షణ సువార్త ప్రణాళిక ఎలా బయలుపరచబడిందో వివరించడానికి దేవుడు ఎన్నుకున్న మార్గమే భాషలు. అలాగే సంఘం వెలుపల అవిశ్వాసులకు ఇది సూచనగా ఉంది. సంఘం లోపల విశ్వాసులకు దేవుడు సత్యాన్ని బయలుపరుస్తుంటే ఆ భాషల ద్వారా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించడానికి అర్థం చెప్పేవాడు ఉంటే మాత్రమే ఈ భాషల వరాన్ని ఉపయోగించాలి. ఇది సంఘానికి సూచన. తర్వాత ఏడల ఒకరు ప్రేమను కనపరుచుకోక నువ్వు భాషల్లో ఎన్ని మాటలు మాట్లాడినా అది వ్యర్థమే అంటున్నాడు పౌలు. సొంత క్షేమాభివృద్ధి కోసమని భాషల వరాన్ని అపేక్షించమని పౌలు చెప్పడం లేదు. ఒకవేళ అపేక్షించమని, సొంత క్షేమాభివృద్ధి కొరకు మీరు భాషలో మాట్లాడండి అని అంటే, పౌలు అంతకుముందు 13-12 అధ్యాయాలలో బోధించినటువంటి విషయాలన్నీ నిర్జలమైన బావిలాగా, నిర్జల మేఘాల్లాగా వాటికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండేది కాదు. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్న భాష గ్లొస్సా కానే కాదు, ఆ భాషకు అర్థమే లేదు. సో బైబిల్లో ప్రస్తావించబడిన భాషలన్నీ గ్లొస్సా అనే పదంతో ముడిపడి ఉంది. భాషల కొరకు అపేక్షించండి ఏ బోధకుడైనా బోధిస్తే, ఒకవేళ విశ్వాసి దాని కొరకు ప్రయత్నిస్తే శూన్యంతో కూడిన ధననిధిని వెతికినట్టే. అందులో ఎలాంటి లాభం మనకు చేకూర్చదు. అందరికి అర్థమయ్యేలా భాషల 4 మాటలు ప్రవచన రీతిగా బోధిస్తే అది ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. సో ఇది ఈరోజు చెప్పాలనుకున్న విషయం. రేపు ఇంకొక ప్రశ్న మీద నేను జవాబు చెప్తాను. దేవుని చిత్తమైతే రేపు మనం కలుసుకొని ఈ విధంగా మాట్లాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.